దేశంలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం మరోసారి రుజువైంది. బీజేపీని నిలువరించేది ప్రాంతీయ పార్టీలే అని ప్రజలు తేల్చి చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకే జనం పట్టం కట్టారు. మహారాష్ట్రలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన గెలుచుకుంది. షిండే శివసేన 55 సీట్లలో గెలుపొంది బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఇక అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 40 సీట్లలో గెలుపొంది ఎన్డీఏ కూటమిలో తన బలాన్ని చాటుకుంది. మరోవైపు ఇండియా కూటమిలోనూ ప్రాంతీయ పార్టీలకే జనం ఓట్లు వేశారు. కాంగ్రెస్ను నమ్మని జనాలు ప్రాంతీయ పార్టీల వైపే మొగ్గు చూపారు. ఇండియా కూటమిలో ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ 22 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 11 సీట్లు రాగా కేవలం 16 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది. మొత్తంగా మహారాష్ట్రలో 288 సీట్లకు గాను 127 సీట్లలో ప్రాంతీయ పార్టీల విజయ దుందుబి మోగించాయి. బీజేపీ, కాంగ్రెస్ కలిపి 149 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి. దేశంలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం మరోసారి రుజువైంది. బీజేపీని నిలువరించేది ప్రాంతీయ పార్టీలే అని ప్రజలు తేల్చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకే జనం పట్టం కట్టారు. మహారాష్ట్రలో బీజేపీ తర్వాత అత్యధిక సీట్లు ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన గెలుచుకుంది. షిండే శివసేన 55 సీట్లలో గెలుపొంది బలమైన ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఇక అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 40 సీట్లలో గెలుపొంది ఎన్డీఏ కూటమిలో తన బలాన్ని చాటుకుంది. మరోవైపు ఇండియా కూటమిలోనూ ప్రాంతీయ పార్టీలకే జనం ఓట్లు వేశారు. కాంగ్రెస్ను నమ్మని జనాలు ప్రాంతీయ పార్టీల వైపే మొగ్గు చూపారు. ఇండియా కూటమిలో ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ 22 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 11 సీట్లు రాగా కేవలం 16 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది. మొత్తంగా మహారాష్ట్రలో 288 సీట్లకు గాను 127 సీట్లలో ప్రాంతీయ పార్టీల విజయ దుందుబి మోగించాయి. బీజేపీ, కాంగ్రెస్ కలిపి 149 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.